యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. అందరికీ షేర్ చేయండి ఈ వాగ్దానం. ప్రతి ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేయండి. మీరు వారి కుటుంబాలు దీవించబడతారు. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రెండో వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. నా కృప నిన్ను విడిచిపోదు, మై కైండ్నెస్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ది. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానం దేవుడు ఇస్తూ ఉన్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని బిడ్డలారా, చాలా మంది ఉదయకాల సమయంలో ఉదయమే లేచి ప్రార్థనలు చేసుకుని ఈ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నా కృప మిమ్ములను విడిచిపోదు. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా, వెలివేసిన, దూషించిన దేవుని కృప మాత్రం మిమ్మల్ని విడిచిపోదు. ఒకవేళ ఈ రోజు అన్ని కోల్పోయి ఉన్నావేమో, ఆస్తులన్నీ కోల్పోయావా, అంతస్తులు కోల్పోయావా, ఆరోగ్యం క్షీణించిందా, అయిన వారందరూ నిన్ను విడిచిపెట్టారేమో, కానీ దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు. ఆయన కృప, ఆయన గ్రేస్ ఎప్పుడు నీతో ఉండబోతుంది. అప్పుల్లో ఉన్నావు, శ్రమల్లో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, ఆయన నిన్ను పోషిస్తున్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు. గల కారణం ఏంటి తెలుసా? దేవుని కృప నిన్ను విడిచిపోలేదు. నీ పిల్లల్ని విడిచిపోలేదు, నీ కుటుంబాన్ని విడిచిపోలేదు, నీ వ్యాపారాన్ని విడిచిపోలేదు. దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని కృప నీతో ఉండబోతుంది. ఇంకా ఘనమైన కార్యాలు, ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబాల్లో మీరు అనుభవించబోతున్నారు. దావీదుకి శాశ్వతమైన కృప చూపిన దేవుడు అందరు విడిచిపెట్టినా కానీ దేవుని కృప దావీదుని విడిచిపెట్టలేదు. యోసేపును అందరు విడిచిపెట్టినా కానీ దేవుని కృప యోసేపుని విడిచిపెట్టలేదు. ఈ రోజు నిన్ను విడిచిపెట్టనని ప్రభు చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ నీ భర్త విషయంలో కన్నీరు మున్నీరు అవుతున్నావేమో, నీ పిల్లల విషయంలో దుఃఖంలో ఉన్నావేమో, నీ వ్యాపార విషయంలో కృషించిపోతున్నావేమో, ఒకవేళ నీ ఉద్యోగ విషయంలో ఏంటి నా జీవితం అని కృంగిపోతున్నావేమో, ప్రభు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప నిన్ను ఘనమైన స్థితిలోకి నడిపించబోతుంది, ఆశ్చర్యమైన కార్యాలకు నడిపించబోతుంది. మునుపు ఎన్నడూ చూడని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తుపడి ప్రార్థన చేయండి. ఈ వాక్కు నీ కొరకే, ఈ వాగ్దానం నీ కొరకే. ఆయన కృప ఉన్నంత కాలము దేనిని నడిపిస్తాడు, బలపరుస్తాడు, నీ ద్వారాగా గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు స్తోత్రం. ఎంతమంది ఉదయకాల సమయంలో కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్నారు. ఒక ఫ్యామిలీ నిందల్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు, కన్నీటిలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. నీ రుణాలు దేవుడు కొట్టివేయబోతున్నాడు, నీ కష్టాలన్నింటిలో నుంచి గట్టెక్కించబోతున్నాడు. దేవుని కృప నీకు తోడుగా ఉండబోతుంది. నిన్ను, నీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా, ప్రతి ఒక్కరి మీదకి నీ కృప దిగివచ్చును గాక, నీ స్వస్థత దిగివచ్చును గాక, నీ విడుదల దిగివచ్చును గాక. మీరే తాకుమని, దీవించమని, ఒక్కొక్కరిని ఆశీర్వదించమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడిస్తున్న వాగ్దానం, నా కృప మిమ్మల్ని విడిచిపోదు. యేసయ్య కృప మీ అందరికీ, మీ కుటుంబాలకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.